అసలు ఏంటి సార్ ప్రధాన ఉద్దేశం ఏంటి? బోగస్ ఓట్ల తొలగింపేనా, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమమా, ఏమనుకోవాలి సార్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది 2002 వరకు కూడా రెగ్యులర్ గా గతంలో జరిగింది, ఎలక్షన్ కమిషన్ చేపట్టేది. బట్ సరే రకరకాల కారణాల వల్ల ఇది జరగలేదు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ లో ఎన్ని పేర్లు ఉంటున్నాయి, ఎంతమంది ఓటేస్తున్నారు? మీకు అర్బన్ ఏరియాస్లో చూడండి, ఎప్పుడు కూడా 50% ఓటింగ్ నమోదు కావట్లేదు, ఓటర్ రావట్లేదు అని అంటారు. కానీ అసలు కారణం ఏంటి అన్నది మనం కొంచెం డీప్గా వెళ్తే తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లోకి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా వలసలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రూరల్ ఏరియా నుంచి, నార్త్ ఇండియా నుంచి కూడా చాలామంది వస్తున్నారు. తెలంగాణలో జనాభా 3.65 కోట్లు, 3.6 crores జనాభా. ఈ జనాభాకి ఓటర్లు ఎంత ఉండాలి? ఓటర్లు అంటే ఏంది? 18 సంవత్సరాల వయసు పైబడ్డ వాళ్ళు. సో 18 సంవత్సరాల వయసు పైబడ్డ చిల్డ్రన్ దాదాపు 30 to 35% ఉంటారు. అవునా? ప్రతి ఇంట్లో ఒక 4 కుటుంబ సభ్యులు అనుకుందాం, 4 లేదా 3 కుటుంబ సభ్యులు అనుకుందాం. ఒక ఏమంటారు, ఒక తల్లి తండ్రి ఉంటే ఒక కుమారుడు కూడా ఉంటాడు కదా, చిన్న పిల్లవాడు, 18 సంవత్సరాల లోపువాడు. సో దాదాపు 70% కంటే ఎక్కువ జనాభాలో ఓటర్స్ ఉండకూడదు. ఎందుకంటే యంగ్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ భారతదేశంలో, అంతే కదా, 18 years లోపు వాళ్ళ జనాభా. కానీ 3,65,00,000 మంది జనాభా ఉంటే ఓటర్లు ఎంత ఉండాలి? 2.8 crores, మ్యాక్సిమం 3 crores ఉండాలి. మన దగ్గర 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎట్లా సాధ్యం ఇది? ఒక్కొక్కళ్ళకి 2 చోట్ల ఓటు హక్కు ఉంది. రెండవది, ఒకసారి ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నవాడు పట్టణ ప్రాంతాల్లో అయితే, హైదరాబాద్లో రెంటెడ్ హౌస్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో బంజారా హిల్స్లో ఉందా అనుకుందాం. బంజారా హిల్స్లో ఉన్నప్పుడు మీరు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. బంజారా హిల్స్ అన్నది ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది, అవునా? ఆ తర్వాత మీరు కొండాపూర్ వెళ్ళారనుకుందాం. కొండాపూర్ వెళ్తే కనుక అదే అసెంబ్లీ నియోజకవర్గం కిందకి వస్తుంది, షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మీరు ఇక్కడ బంజారా హిల్స్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. మీరు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళారు, మీరు సొంత ఇల్లుకో లేకపోతే కిరాయి ఇంటికో మీరు కొండాపూర్ వెళ్ళారు. అప్పుడు ఎక్కడ షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్ళా ఎన్రోల్ చేసుకున్నారు. అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళారనుకుందాం, ఇంకా సొంత ఇల్లు కనుక్కొని కూడా 3 చోట్ల మీ పేరు ఎన్రోల్ అవుతుంది. డిలీట్ చేసేవాళ్ళు లేడు, ఓటర్ లిస్ట్లోంచి తొలగించేవాళ్ళు లేరు. ఇట్లా ఏమవుతుంది, సిటీలో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ, ఓటర్ ముందుకు రావట్లేదు అని చెప్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో, రంగారెడ్డి లేదా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 50% కంటే ఎక్కువ ఓట్లు పోలు కావట్లేదు. ఎందుకంటే అసలు ఓటర్ అక్కడ ఉండట్లేదు. పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చోట్ల ఓటు హక్కు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓటు హక్కు అక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడ వేస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఓటు హక్కు ఇక్కడ ఉంటేనే మనకని చెప్పి. ప్లస్ నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఈ మధ్య మైగ్రేషన్ ఎక్కువైంది. బీహారు, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా నుంచి మనకు ఇటుకబట్టి కార్మికులు వస్తారు. ఆ తర్వాత వంట చేసేవాళ్ళు కుక్కులు వస్తారు. బీహార్, యూపీ నుంచి మైగ్రెంట్ లేబర్స్ వస్తారు, ముఖ్యంగా ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ వస్తున్నారు. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి వ్యవసాయ కూలీలు, బీహార్ నుంచి వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లో పనిచేసేవాళ్ళు, అక్కడ వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. జనాభానేమో 3.65 crores ఉంది. ఓటు హక్కు ఏమో చూస్తే అంతమందికి 3 crores ఉండాల్సిన చోట చాలా తక్కువ ఉన్న పరిస్థితి. సో కనీసం నాకు తెలిసి ఒక 30-40 లక్షల ఓట్లు ఎగిరిపోవాలి ఇప్పుడు సర్ ప్రాసెస్ కనుక స్ట్రిక్ట్గా చేస్తే కనుక. ఎందుకంటే సర్లో ఏం చెప్తారు, తర్వాత ప్లస్ రోహింగ్యాస్ ఆల్సో. ఇప్పుడు హైదరాబాద్లో మహేశ్వరంలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి ఓటు హక్కు ఉందని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా 2011-13 తర్వాత వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఆధార్ కార్డ్స్ కూడా ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ కూడా ఉన్నారు. కొద్దిమంది అంటారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మరి రోహింగ్యాలు వస్తే అంటే, యూపీఏ గవర్నమెంట్ సమయంలో వచ్చి ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ఇక్కడగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే 2002 ఓటర్ లిస్ట్ ఉంటుంది, 2026 ఓటర్ లిస్ట్ ఉంటుంది.
2002, 2026. 2002 కంటే మీకు ఓటర్ లిస్ట్లో మీ పేరుందనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2002 కంటే బిఫోర్ అంటే మీరు కనీసం 1984 బిఫోర్ పుట్టి ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 1984 తర్వాత పుట్టిన వాళ్ళకే ఇబ్బంది. 1984 కంటే బిఫోర్ పుట్టిన వాళ్ళకి 2002లో ఓటు హక్కు ఉంటుంది. సో ఆ 2002 జాబితా ఆల్రెడీ BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ప్లస్ 2026 వాళ్ళు ప్రతి ఇంటిని కూడా విజిట్ చేస్తారు SIRలో భాగంగా. చేసి 2002 జాబితాలో ఉన్న వాళ్ళు అన్నారు. 2002 తర్వాత ఓటర్ లిస్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక 10 డాక్యుమెంట్స్ అడుగుతారు. ఈ 10 డాక్యుమెంట్స్లో ఏదన్నా ఒక డాక్యుమెంట్స్లో వాళ్ళు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళది ఓటర్ లిస్ట్లో పేరు ఉంటుంది, లేదంటే తీసేస్తారు. మరి తెలంగాణలో కోటి ఓట్లకు గండం ఉందనే ప్రచారంలో కోటి కాకపోవచ్చు, మేబీ 30 లక్షల 40 లక్షల అన్నది చూడాలి. అయితే ఎక్కువ సంఖ్యలో ఓట్లు మాత్రం డిలీట్ కావడానికి ఫేర్ ఛాన్స్ ఉన్నాయి. 2 ఓట్లను ఒకటే ఓటు చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమందికి ఊర్లో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు, తెలంగాణ అయితే. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు. తర్వాత కిరాయి ఇండ్ల నుంచి అటు నుంచి ఇటు షిఫ్ట్ అయిన వాళ్ళు ఖైరతాబాద్లో ఒక ఓటు, షేర్లింగపల్లిలో ఒక ఓటు, ఇంకో చోట ఇంకో ఓటు, కుత్బులాపూర్లో. 3 చోట్ల తిరిగితే 3 చోట్ల. మన జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి, 4 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పారు. కానీ ఐడెంటిఫై అయిన ఓట్లు ఎంత జూబ్లీహిల్స్లో? 2,40,000 మంది దొరికారు. మిగతా 1,60,000 మంది ఎట్టపోయినారో ఎవరికి తెలియదు. సో ఆ ఓట్లన్నీ లేరు. ఆ డోర్ నెంబర్లో వెతికితే ఓట్లు లేరు. అప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ 8,000 మంది పేర్లను తీసేసింది. సో SIR అంటే మరి మంచిదే కదా, ఓటర్ లిస్ట్ ప్యూరిఫై చేస్తే మంచిదే కదా. బోగస్ ఓట్ల ఏరివేత పేరుతో అసలైన ఓటర్లకు అన్యాయం జరిగే అసలైన ఓటర్లకు ఎట్లా అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఆ ఇంటి అడ్రస్ లో ఓటు నమోదై ఉంటుంది కదా, మన ఓటు ఎక్కడ ఉంటుందో ఆ ఇంటి అడ్రస్ లో నమోదై ఉంటుంది. అక్కడికి బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి? మన వాళ్ళకు మనం సరైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. దీనిలో కొన్ని చోట్ల ఆధార్ కార్డును కన్సిడర్ చేస్తే చేస్తారు, చేయకపోతే చేయరు. దీని ద్వారా డబుల్ ఓటు ఉన్న వాళ్ళు పోవచ్చు. మనం అక్కడ నివాసం ఉండండి, అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకున్నాం, నివాసం ఉండని చోట నమోదు చేసుకున్నాం, ఇక్కడ నమోదు చేసుకున్నాం. సో ఓటర్ లిస్ట్ అన్నది ఇప్పుడు ఎన్నికల్లో దొంగ ఓట్లు కూడా యూజ్ అవుద్ది కదా. మనం అక్కడ లేకుండా ఉంటే కనుక వేరే వాళ్ళు వచ్చి ఓటర్ ఇంట్లో లేకపోతే ఓటు హక్కు తొలగించే ఇప్పుడు ప్రజెంట్ నివాసం ఉండకపోతే వాళ్ళు అడుగుతారు కదా, మన ఓటింగ్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది కదా, మనకి ఎక్కడ ఉందో చూసుకోవాల్సిన బాధ్యత అదే కదా. సో ఆ ఓటర్ ఆ ఇంటికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్లో ఏమన్నా ఇమ్మని అడుగుతారు. మనం అక్కడ దొరకకపోతే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దుబాయ్లో, గల్ఫ్లో ఉన్నవాళ్ళు కానీ, ముంబైలో ఉన్నవాళ్ళు కానీ, వేరే చోట ఉన్నవాళ్ళు ఆన్లైన్లో కూడా ఫామ్ ఇచ్చారు. ఆన్లైన్లో కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. సో మంచిదే ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్. అయితే మనం ఎందుకు అడ్డుపడాలి? ఎందుకంటే ఓటర్ లిస్టు పర్ఫెక్ట్గా ఉండాలి, పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదని ఎవరు కాదంటారు? దాన్ని కాదనే వ్యక్తులు కూడా ఉంటారు కదా. కాదనే వ్యక్తులు సరే ఆపోజిషన్ వ్యతిరేకత వ్యక్తం చేయొచ్చు, కానీ SIR అనేది ఒక మంచి ప్రక్రియ. ఓటర్ లిస్టు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు ఎన్నుకునే లిస్టులో అవి అక్రమాలు ఉండకూడదు. ప్లస్ రెండోది, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు ఏం పోయి ఎలక్షన్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు 2002 వరకు ఉన్న వాళ్ళకు ప్రాబ్లం లేదు. 2002 నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళు కొత్తగా వాళ్ళకు 5-6 SSC మార్కుల సర్టిఫికేటు, పాస్పోర్టు ఇటువంటి అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్ చూపించి మన ఓటును కాపాడుకోవచ్చు. మాట్లాడదాం మనతో పాటు